వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో పేపర్ 2కు సంబంధించి సొసైటీ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసుకుని ఒక 5 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేసుకున్నాం. సో దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా 100 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం. సో అయితే నెక్స్ట్ పేపర్ 3లో వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి పార్ట్ బై పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో సిలబస్ ఆధారంగా ఫస్ట్ పార్ట్లో మనకి డెమోగ్రఫీ జనాభా గణనకు సంబంధించి ఈరోజు టాపిక్ అనేది కవర్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటాను. వీడియో పాస్ చేసి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారనేది మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దీని ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేస్తే రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్? భారతదేశం యొక్క జనాభా డివిడెండ్ కోసం దారితీసే ప్రధాన కారకమైనది ఏంటి అని ఇచ్చారు. ఫస్ట్, హై మోర్టాలిటీ రేట్, అధిక మరణాల రేటు, ఇంక్రీజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవితకాల అంచనాను పెంచడం, హై ప్రపోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్, పని వయస్సు జనాభాలో అధిక నిష్పత్తి, డిక్రీజ్ ఇన్ చైల్డ్ పాపులేషన్, పిల్లల జనాభా తగ్గించడం. సో ఇక్కడ డెమోగ్రాఫిక్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో రైట్. దానికి సంబంధించిన కంపల్సరీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో దాని మీద ఫోకస్ చేయండి. అయితే ఇక్కడ డెమోగ్రాఫిక్ డివిడెంట్ మీద క్వశ్చన్ అయితే తీసుకున్నాం. స్ట్రైట్ క్వశ్చన్, బట్ కొంత డిఫికల్టీ లెవెల్లోకి సంబంధించి మనం తీసుకోవచ్చు రైట్. సో ఇక్కడ ఇండియా యొక్క డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఏదైతే జనాభా డివిడెంట్ ఉందో ప్రైమరీగా మనకి లార్జ్ ప్రపోర్షన్లో పాపులేషన్ సంబంధించి వర్కేజ్ గ్రూప్కి సంబంధించి, మనకి వర్కేజ్ గ్రూప్ అంటే 15 నుంచి 65 ఇయర్స్ సంబంధించి ఉంటారు కదా. సో వీళ్ళు ఇక్కడ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి ఈ వర్క్ ఫోర్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే విధంగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు రైట్. సో ఇక్కడ మేజర్గా దీనికి సంబంధించిన ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే హై ప్రపోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని మనం చెప్పొచ్చు రైట్. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే రైట్. సో నెక్స్ట్ మిగతావన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే హై మోర్టాలిటీ రేట్ అనేది పాపులేషన్ గ్రోత్ పొటెన్షియల్ని తగ్గిస్తుంది కానీ మన గ్రోత్ని పెంచదు రైట్. ఇక్కడ క్లియర్ కట్గా మనం డిక్రీజ్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇంక్రీజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సంబంధించి చూస్తే ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గురించి మాట్లాడుతుంది. డెమోగ్రఫిక్ డివిడెంట్కి సంబంధించి చూస్తే ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పీపుల్, నాట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి రైట్. జీవితకాల అంచనాకు సంబంధించింది కాదు రైట్. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. డిక్రీజ్ ఇన్ చైల్డ్ పాపులేషన్, పిల్లల జనాభా తగ్గించడానికి డెమోగ్రఫిక్ డివిడెంట్ని పెంచడానికి ఇక్కడ సంబంధమే లేదు రైట్. సో ఇలాంటి కొన్ని మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో 50% మీరు ఎలిమినేట్ చేయగలిగితే సో ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ టీజీపీఎస్సికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అది మీకు చాలా ఉపయోగపడుతుంది. 50-50 ఛాన్సెస్తో పాటు మీరు గెస్ ఫ్యాక్టర్ కూడా రెడీ అవ్వచ్చు రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, ఇండియా హ్యాస్ రిలేటివ్లీ హైయర్ ప్రపోర్షన్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ ఇట్స్ పాపులేషన్ కంపేర్ టు మెనీ డెవలప్డ్ కంట్రీస్. అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతదేశ జనాభాలో యువత నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది. ఈ పర్టికులర్ పాయింట్కి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ స్టేట్మెంట్ లెవెల్లో మనం చూసుకుంటే ఈ స్టేట్మెంట్ ప్రత్యేకించి కరెక్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా యొక్క పాపులేషన్ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజేగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జనాభాలో యువత నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి రైట్. సో ఇక్కడ రిలేటివ్లీ హైయర్ ప్రపోర్షన్ ఆఫ్ యంగ్ పీపుల్ పాపులేషన్ కంపేర్ టు మెనీ డెవలప్డ్ కంట్రీస్. ఇప్పుడైతే డెవలప్డ్ కంట్రీస్ ఎన్ని చూసుకున్నప్పటికీ మన ఇండియాకి సంబంధించి యూత్ యంగ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉందనేది మనకి క్లియర్ కట్గా చెప్పొచ్చు. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ రైట్. స్టేట్మెంట్ 2, ద సిచ్యువేషన్ ఈజ్ లైక్లీ టు ప్రొవైడ్ ఇండియా విత్ ఏ డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఇన్ ద కమింగ్ డికేట్స్. ఈ పరిస్థితి భారతదేశానికి రాబోయే దశాబ్దాల్లో జనాభా డివిడెంట్ను అందించగలదు అన్నారు రైట్. ఇక్కడ ఒక లార్జ్ షేర్ ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో వర్కేజ్ గ్రూప్కి సంబంధించి ఎకనామిక్ గ్రోత్కి ఒక బూస్ట్ లాగే చెప్పుకోవచ్చు రైట్. సో అంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అంటే యంగ్ పాపులేషన్ అంటే ఏంటి, మనం చెప్పుకున్న డెమోగ్రఫిక్ డివిడెంట్కి సంబంధించి 15 to 64 ఏజ్ ఉంటే వర్క్ ఫోర్స్ పరంగా ఎకనామిక్ గ్రోత్కి పుష్గానే ఉంటుంది రైట్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా. భారతదేశం జనాభా ప్రొఫైల్ సంబంధిత తప్పు ప్రకటనను గుర్తించండి. ఇక్కడ ఇన్కరెక్టా కరెక్టా అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జామినేషన్లో ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది. సో ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద యువ జనాభా ఉన్న దేశం. నెక్స్ట్, ఇండియాస్ ఫెర్టిలిటీ రేట్ ఈజ్ హైయర్ దాన్ ద గ్లోబల్ యావరేజ్. భారతదేశ సంతానోత్పత్తి రేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువ. ద డిపెండెన్సీ రేషియో ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్. భారతదేశంలో ఆధారితుల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉంది. ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద కమింగ్ డికేట్స్. భారతదేశంలో పని వయస్సు జనాభా రాబోయే దశాబ్దాల్లో పెరిగే అవకాశం ఉంది రైట్. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే
డిపెండెన్సీ రేస్ సంబంధించి కావచ్చు, లేదా ఇక్కడ మేజర్గా ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఇందాకే గత క్వశ్చన్లోనే మనం చూసుకున్నాం, ఇది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. యంగ్ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది, రైట్. ద డిపెండెన్సీ రేషియో ఇన్ ఇక్కడ మనం ఫెర్టిలిటీ అన్నాం. సో ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేటు, ఇది కరెక్ట్గానే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి వర్క్ ఫోర్స్ రిలేటెడ్గా మాట్లాడుకున్న, డెమోగ్రఫీ రిలేటెడ్ మాట్లాడుకున్న, మన భారతదేశ సంతానోత్పత్తి రేటు పెరుగుతుండడం వల్లే మనం ఆల్మోస్ట్ ఇప్పుడు పాపులేషన్లో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఉన్నాం, రైట్. సో ఇక్కడ స్మాల్ కన్ఫ్యూజన్. నెక్స్ట్, డిపెండెన్సీ రేషియో ఇన్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నారు. భారతదేశంలో ఆధారితుల నిష్పత్తి ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉంది అని చెప్పారు, రైట్. ఇక్కడ డిపెండెన్సీ రేషియో అంటే ఏంటి? రేషియో ఆఫ్ డిపెండెన్స్ టు ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఎవరు? 15 నుంచి 64 మధ్య ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు ఎవరు ఉంటారు? సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, రైట్. సో ఇక్కడ ఇది స్టిల్గా మనం ఇప్పటికీ చూసుకుంటే ఇది ఎక్కువ కానీ కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్ మనకి ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అయితే లేదు అనేది ఇక్కడ మనం గమనించాలి, రైట్. డిపెండెన్సీ రేట్ ఈజ్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ అన్నారు, ఇది కాదు. ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద కమింగ్ డికేట్స్. సో త్వరలో మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇంక్రీజే అవుతుంది, యూత్ పాపులేషన్ ఎలాగో ఎక్కువ ఉన్నారు కాబట్టి, రైట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో కరెక్ట్, ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ పాపులేషన్ పాలసీస్. భారతదేశం యొక్క జనాభా విధానాల గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. నేషనల్ పాపులేషన్ పాలసీ ఆఫ్ 2000 ఎయిమ్స్ టు అచీవ్ ఎ స్టేబుల్ పాపులేషన్ బై 2045. ఇక్కడ మనకి నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 అనేది ఉంది. దీనికి సంబంధించి మన పాపులేషన్ స్టేబిలైజ్డ్ అంటే జాతీయ జనాభా విధానం 2045 నాటికి స్థిరమైన జనాభాను సాధించడమే లక్ష్యంగా ఇది పెట్టుకుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం ఇది కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇండియాస్ పాపులేషన్ పాలసీ ప్రమోట్స్ ద ఐడియా ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ త్రూ కోర్సివ్ మెజర్స్. భారతదేశం యొక్క జనాభా విధానం బలవంతపు చర్యల ద్వారా కుటుంబ నియంత్రణ ఆలోచనను ప్రోత్సహిస్తుంది. సో ఇది కూడా మనం పరిగణిద్దాం, కొంత ఆడ్ స్టేట్మెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్, ద పాలసీ ఎంఫసైజెస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. ఈ విధానం ఆరోగ్య విధానాలు మరియు మహిళా సాధికారతపై దృష్టి పెడుతుంది అని ఇచ్చారు. సో ఇండియాస్ పాలసీ సపోర్ట్స్ ఎ సింగిల్ చైల్డ్ నార్మ్ యాజ్ ఎ స్ట్రాటజీ ఫర్ కంట్రోలింగ్ పాపులేషన్ గ్రోత్. భారతదేశం యొక్క విధానం జనాభా పెరుగుదలను నియంత్రించడానికి ఒకే పిల్లవాడి నిబంధన మద్దతు ఇస్తుంది అని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేస్తే మనం ఫాలో అయిన విధానాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ కోర్సివ్ మెజర్స్ అంటే మనం బలవంతపు చర్యల ద్వారా కుటుంబ నియంత్రణ అనేది మన ఆలోచన అసలు ఉండదు, రైట్. ప్రజాస్వామ్య దేశంగా మనం ఎప్పుడు ఇలాంటి ఆలోచన పెట్టుకోలేదు కాబట్టి క్లియర్ కట్గా దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్గానే కనిపించింది. కాబట్టి ఇలాంటివి మన నార్త్ కొరియాలోనో వేరే కంట్రీస్ చైనాలోనో ఉంటాయి కాబట్టి మన కంట్రీలో ఉండవు, ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్. సో నెక్స్ట్, పాలసీ ఎంఫసైజెస్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంపవర్మెంట్ విమెన్ ఈజ్ కరెక్ట్. సో క్లియర్ కట్గా చెప్పచ్చు, మహిళా సాధికారతపై దృష్టి పెడుతుంది ఈ విధానాలు. నెక్స్ట్, ఇండియా పాలసీ సపోర్ట్స్ ఎ సింగిల్ చైల్డ్ నార్మ్ యాజ్ స్ట్రాటజీ ఫర్ కంట్రోలింగ్ పాపులేషన్ గ్రోత్. ఇక్కడ మనకి భారతదేశం యొక్క విధానం ఏదైతే 2000కి సంబంధించి ఉందో ఒకే పిల్లవాడి నిబంధనను మద్దతు ఇస్తుంది అని ఇక్కడ రాశారు. బట్ అది మనకి కరెక్ట్ కాదు ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ వాలంటరీలీ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కోర్స్ ఫ్యామిలీ ప్లాన్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాలంటరీగానే మనం తీసుకున్నాం. సో దానికి సంబంధించి కాదు. అదేవిధంగా వితౌట్ ఎనీ కోర్సివ్ మెజర్స్ అన్నాం అంటే ఇలాంటి బలవంతపు చర్యలు లేకుండా లేదా వన్ చైల్డ్ చర్యలు అంటే నిబంధనలు లేకుండా ఇది ముందుకు తీసుకెళ్లారు, రైట్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. నెక్స్ట్, 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్ ఇన్ ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ రేట్. భారతదేశం యొక్క జనాభా పెరుగుదల రేటులో ప్రస్తుత ధోరణి ఏంటి అని ఇచ్చారు. సో పాపులేషన్ రిలేటెడ్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు కాన్సెప్చువల్ కూడా ఇలా కన్ఫ్యూజ్ చేసే విధంగా అడగచ్చు. ఇట్ ఈస్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. ఇది ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతుంది. ఇట్ ఈస్ షోయింగ్ ఏ డిక్రీజింగ్ ట్రెండ్. ఇది తగ్గుతున్న ధోరణిని చూపిస్తుంది. ఇట్ ఈస్ స్టేబుల్ విత్ నో సిగ్నిఫికెంట్ చేంజ్. ఇది స్థిరంగా ఉంది మరియు ప్రత్యేకమైన మార్పు అయితే లేదు అంట. ఇట్ ఫ్లక్చువేట్స్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ రీజియన్స్. ఇది వివిధ ప్రాంతాల ఆధారంగా మార్పు చెందుతుంది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఏం అడిగారు? కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. వాట్ ఈస్ ద కరెంట్ ట్రెండ్ ఇన్ ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ రేట్ అన్నారు, రైట్.
ఇక్కడ క్లియర్ కట్గా మనం ఆలోచించాలంటే డిఫరెంట్ రీజియన్స్కి సంబంధించి అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించి పాపులేషన్ అనేది మార్పు చెందుతుంది అనేది ఆడ్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా ఎలిమినేషన్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్, ఇట్ ఈ స్టేబుల్ విత్ నో సిగ్నిఫికెంట్ చేంజ్, ఇది స్థిరంగా ఉంటుంది, ప్రత్యేకమైన మార్పు ఏది లేదంటున్నారు. ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ మంత్ చూసుకున్నా మనకి పాపులేషన్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు, రైట్. అది మనకి స్థిరంగా అయితే ఉండదు, రైట్. సో పుట్టే వాళ్ళు పుడుతూ ఉంటారు, మరణించే వాళ్ళు మరణిస్తూ ఉంటారు కాబట్టి ఇది క్లియర్ కట్గా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇట్ ఈజ్ స్టడీలీ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్, ఇది ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతుంది అన్నారు. ఇక్కడ ముఖ్యంగా దీన్ని మాట్లాడుకుంటే స్టడీలీ డిక్రీజింగ్ డ్యూ టు ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్, అంటే మనకి ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది స్టడీగా డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా ఫెర్టిలిటీ రేట్ అనేది కూడా తగ్గుతుంది, రైట్. ఇది కూడా మనకి రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇట్ ఈజ్ షోయింగ్ ఏ డిక్రీజింగ్ ట్రెండ్, ఇది తగ్గుతున్న ధోరణిని చూపిస్తుంది అన్నారు. అంటే ఇండియాస్ పాపులేషన్ గ్రోత్కి సంబంధించి ఇది డిక్రీజింగ్ ట్రెండ్లో ఉంది ప్రజెంట్ మనకి చూసుకుంటే యాజ్ ఆఫ్ 2024కి సంబంధించి. మీరు మిగతా గణాంకాలు ప్రీవియస్ గణాంకాల్లో అయితే మనం వేరే ఇట్లా చెప్పుకోవచ్చు, ప్రస్తుతంగా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ ఇండియా పాపులేషన్ గ్రోత్ అనేది డౌన్వర్డ్ ట్రాజెక్టరీలో ఉందని రీసెంట్గా మనకి తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇయర్లీ గ్రోత్ రేట్ ఆఫ్ 0.89% ఇన్ 2024 అనేది ఇక్కడ క్లియర్ కట్ ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది డిక్లైన్ అవుతూ ఉంది. ఎప్పుడు 2.2% అనేది 1971లో ఉంటే మనకి 1.2% అనేది 2024లో తగ్గింది, రైట్. సో ఇది క్లియర్ కట్ దీనికి explanation, right. So next important question, sixth question, India's population density is higher than the most other countries in Asia. భారతదేశం యొక్క జనాభా సాంద్రత ఆసియాలోని చాలా ఇతర దేశాల కంటే ఎక్కువ అన్నారు ఒక స్టేట్మెంట్. The rural population of India has been consistently decreasing in recent decades. గత దశాబ్దాలలో భారతదేశంలోని గ్రామీణ జనాభా స్థిరంగా తగ్గుతుంది అన్నారు, రైట్. ఈ క్లియర్ కట్గా ఈ రెండు స్టేట్మెంట్స్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియా అనేది హై పాపులేషన్ డెన్సిటీ ఉంది. పర్టికులర్లీ మనకి చూసుకుంటే బీహార్ కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లాంటి జిల్లాలకు సంబంధించి చూస్తే, రైట్. సో బట్ ఇక్కడ రూరల్ పాపులేషన్ అనేది మనకి అర్బనైజేషన్ వల్ల డిక్రీజ్ అవుతూ ఉంది, రైట్. సో అది మేజర్గా ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇట్ ఈస్ స్టిల్ సిగ్నిఫికెన్స్ పోర్షన్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ అనేది చెప్పుకోవచ్చు. అంటే రూరల్ పాపులేషన్ అనేది హ్యాస్ బిన్ కన్సిస్టెంట్లీ డిక్రీజింగ్ ఇన్ రీసెంట్ డికేడ్స్ అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇది మేజర్గా కన్సిస్టెంట్లీ డిక్రీజింగ్ అన్నారు. అంటే ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది మనకి ఆసియాలోని జనాభా సాంద్రతకు సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అనేది అబ్సల్యూట్గా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే రూరల్ పాపులేషన్ కన్సిస్టెంట్లీ డిక్రీజింగ్ ఇన్ రీసెంట్ డికేడ్స్ అన్న గత దశాబ్దాలలో భారతదేశంలోని గ్రామీణ జనాభా స్థిరంగా తగ్గుతుంది అన్నారు, రైట్. గ్రామీణ జనాభా స్థిరంగా తగ్గుతుంది అనే దానికి ఇక్కడ మనం హై పాపులేషన్ డెన్సిటీకి సంబంధించి మాట్లాడుకున్నాం, కరెక్ట్గా చెప్పుకున్నాం. అయితే రూరల్ పాపులేషన్ అనేది డిక్రీజింగ్ అర్బనైజేషన్ వల్ల డిక్రీజ్ అవుతుంది కానీ స్టిల్ సిగ్నిఫికెంట్ పోర్షన్లోనే ఉంది టోటల్ పాపులేషన్ అని చెప్పుకోవచ్చు, కానీ కన్సిస్టెంట్లీ డిక్రీజింగ్లో లేదు. అది రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో అది ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఇన్కరెక్ట్? భారతదేశం యొక్క జనాభా పెరుగుదల గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అది గమనించండి. ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సర్పాస్ చైనాస్ బై 2030. 2030 నాటికి భారతదేశం చైనాను మించిపోతుందని అంచనా. ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ బిన్ కన్సిస్టెంట్ అక్రాస్ ఆల్ స్టేట్స్. భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉందనేది ఇక్కడ ఇచ్చారు, రైట్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని మనం క్లియర్ కట్గా మనం ఫోకస్ చేసేటప్పుడు చదివేటప్పుడు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో బీ ఫోకస్, రైట్. సో ఇక్కడ ఇండియాస్ పాపులేషన్ ఎక్స్పెక్టెడ్ టు సర్పాస్ అని ఇచ్చారు, రైట్. క్లియర్ కట్గా మనం అది కరెక్ట్ స్టేట్మెంటే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందే, రైట్. సో కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఇక్కడ మనం ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్. సో నెక్స్ట్, ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ బిన్ కన్సిస్టెంట్ అక్రాస్ ఆల్ స్టేట్స్. అంటే భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉంది అనేది కొంత ఆడ్గా ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లోను, కేరళలోను లేదా నార్త్ ఈస్ట్ స్టేట్స్లోనూ ఒకేలా ఉంటుందా అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉండాలి. మిగతా స్టేట్మెంట్స్ కూడా చూద్దాం. అర్బనైజేషన్ ఈజ్ ఏ
అర్బనైజేషన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటింగ్ టు చేంజెస్ ఇన్ ద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్. పట్టణీకరణ జనాభా పంపిణీలో మార్పులకు దారితీసే ముఖ్యమైన అంశం అని ఇచ్చారు. సో అది క్లియర్ కట్గా మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పట్టణీకరణ వల్ల కొన్ని మార్పులు అనేది మనకి పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి చేంజెస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి కరెక్ట్ స్టేట్మెంటే. దీన్ని కూడా ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇది నోట్ చేసేయచ్చు, రైట్. సో ద టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ బిన్ స్టడీలీ డిక్రీజింగ్. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు స్థిరంగా తగ్గుతుంది అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది సిగ్నిఫికెంట్గా డిఫరెంట్ స్టేట్లో మనం గమనిస్తే డిఫరెంట్గా ఉంటుంది అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. సో డి స్టేట్మెంట్ చూస్తే ఫెర్టిలిటీ రేట్ అనేది మనకి ఓవర్ ద ఇయర్స్ మనకి డిక్రీజ్ అవుతూనే ఉంది. స్టడీలీ డిక్రీజింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు, రైట్. సో ఇది కూడా ట్రూ ఆప్షన్, రైట్. సో కరెక్ట్ ఆప్షన్ అంటే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇదే. ఇంకా అంటే జనాభా పెరుగుదల రేట్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండదు అనేది ఇక్కడ చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద కరెంట్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ఇండియా? ప్రస్తుతం భారతదేశం యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత? TFR అని అడిగారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ మొత్తం సంతానోత్పత్తి రేటుకు సంబంధించి ఇండియాలో చూసుకుంటే సో 2.1కి డిక్రీజ్ అయింది. ఇది రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ రేట్గా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే 1 జనరేషన్ టు నెక్స్ట్ జనరేషన్ ఉంటుందో పాపులేషన్ సంబంధించి రీప్లేషన్ రేట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2024లో మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ 2.03 చిల్డ్రన్ ఫర్ ఉమెన్గా ఉన్నారు, రైట్. సో ఇది మనకి 2023కి సంబంధించి మాట్లాడుకుంటే తగ్గుదలే అని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు ఎంత ఉంది? 2.139 చిల్డ్రన్ పర్ ఉమెన్ అని ఉంది. అంటే 2024కి 2.03 ఉంది. ఒక్కొక్కసారి ఆప్షన్స్లో మీకు ఈ రెండు కూడా ఇవ్వచ్చు. సో 2024కి 2.03, 2023కి 2.139. ఇవి కూడా మనకి ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం మాట్లాడితే ప్రధానంగా ఆర్థిక ప్రోత్సాహకాల ద్వారా జనాభా పెరుగుదలను నియంత్రించడంపై దృష్టి పెడుతుంది అని ఇచ్చారు. సో ఇక్కడ గమనించాలి, ఆర్థిక ప్రోత్సాహకాల వల్ల కాదు, మన వాలంటరీ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. లేదా మనకి ఇంప్రూవ్డ్ ఎడ్యుకేషన్ని వాలంటరీ ప్లానింగ్కి సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేశారు, రైట్. అది ఒకటి గమనించాలి. నెక్స్ట్, ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూడ్ స్లోయింగ్ డౌన్ ఇన్ ద కమింగ్ డికేట్స్ డ్యూ టు అర్బనైజేషన్ అండ్ ఇంప్రూవ్డ్ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే పట్టణీకరణ అదేవిధంగా మెరుగైన విద్య కారణంగా వాళ్ళకి ఒక అవగాహన అయితే కలుగుతుంది. సో దానివల్ల వీళ్ళు ప్రత్యేకించి ఈ పాపులేషన్ జనాభా పెరుగుదల మీద కొంత కంట్రోల్ అయితే చూపిస్తారు. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఇది డి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తే, అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ఆఫ్ ఇండియా విచ్ స్టేట్ హ్యాస్ ద లోవెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్? 2011 భారత జాతీయ గణన ప్రకారం అత్యల్ప జనాభా పెరుగుదల రేటును కలిగి ఉన్న రాష్ట్రమే అది. 2011 భారత సెన్సస్ వల్ల అందరికీ తెలిసిందే క్లియర్ కట్గా. సో ఇది జనరల్గా ఇక్కడ కేరళ అనేది అందరికీ తెలిసిందే. కేరళ అనేది లోవెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్గా ఇండియాలో ఉంది. ఇక్కడ హై లిటరసీ రేట్ అంటే ఎక్కువ మన విద్య నిష్పత్తికి సంబంధించి, మన అక్షరాస్యతకు సంబంధించి, లేదా ఆరోగ్య అవసరాలు సేవలు ఎక్కువగా ఉండడం, లేదా తక్కువ మనకి ఫెర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి రేటు తక్కువ ఉండడం అదర్ స్టేట్స్ సంబంధించి మనకి ఇక్కడ చూడొచ్చు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. బట్ స్టాటిక్కే ప్రీవియస్ ఇయర్ వెయిటేజ్ ప్రకారం మనం ఈ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియా హ్యాస్ ఏ హైయర్ పర్సంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ కంపేర్ టు ద గ్లోబల్ యావరేజ్. ప్రపంచం సగటుతో పోలిస్తే భారతదేశంలో గ్రామీణ జనాభా శాతం ఎక్కువ ఉంది అని ఇచ్చారు ఇక్కడ, రైట్. సో ఈ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్, ద అర్బనైజేషన్ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ స్లోడ్ డౌన్ ఇన్ రీసెంట్ ఇయర్స్. గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో నగరీకరణ రేటు మందగించింది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి అర్థం చేసుకుంటే మనకి ర్యాపిడ్ అర్బనైజేషన్ అని తరచూ మనం వింటున్నాం. ఈ అర్బనైజేషన్ వల్లే మనకి చాలా ఇప్పుడు హీట్ వేవ్స్ అని, లేదా మనకి ఆల్మోస్ట్ స్మార్ట్ సిటీస్ మిషన్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎందుకు తీసుకొస్తున్నాం, రైట్. గ్రీన్ ఇనిషియేటివ్స్ అని, రైట్. ఈ పట్టణీకరణ పెరగడం వల్ల మనకి క్లైమాటిక్ చేంజ్ రిలేటెడ్గా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి, రైట్. ఇండియా అనేది ర్యాపిడ్ అర్బనైజేషన్ పట్టణీకరణ చాలా వేగవంతమైన పట్టణీకరణ మనం ఫేస్ చేస్తున్నాం, రైట్. ఈ రాంగ్ స్టేట్మెంట్ ఇది స్టేట్మెంట్ 2 అనేది, రైట్. క్లియర్ కట్గా చెప్పచ్చు. ఇండియా హ్యాస్ ఏ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ కంపేర్ టు ద గ్లోబల్ యావరేజ్. అది కరెక్టే. సో మనకి ప్రత్యేకించి గ్రామీణ జనాభా అనేది ఎక్కువ కంపేర్ టు అదర్స్.
స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సో ఇక్కడ మేజర్గా స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సి అనేది ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఇండియాస్ పాపులేషన్? భారతదేశ జనాభా గురించి తప్పు ప్రకటన ఏది? ఇండియా ఈజ్ ప్రొజెక్టెడ్ టు బికమ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై 2030. భారతదేశం 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మారే అంచనా వేయబడింది. ద యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా ఈజ్ అమాంగ్ ద లోవెస్ట్ గ్లోబల్లీ. అంటే భారతదేశంలో సగటు ఆయుర్దాయం ప్రపంచంలో తక్కువలో 1 అని ఇచ్చారు, రైట్. అది కూడా గమనించాలి ఇక్కడ. నెక్స్ట్, ద ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ రీచ్డ్ రీప్లేస్మెంట్ లెవెల్స్. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ప్రత్యామ్నాయ స్థాయికి చేరుకుంది. ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్ అకార్డింగ్ టు రీసెంట్ డేటా. భారతదేశంలో లింగ నిష్పత్తి ఇటీవల గణాంకాల ఆధారంగా మెరుగవుతుంది అని ఇచ్చారు. 4 ఆప్షన్స్ మనం గమనిస్తే ఇక్కడ ఇండియా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయొచ్చు. ఇండియా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇండియాలో అమాంగ్ ద లోవెస్ట్ గ్లోబల్లీ అన్నారు. భారతదేశంలో సగటు ఆయుర్దాయం ప్రపంచంలో తక్కువలో మన ఇండియాది 1 అని ఇచ్చారు. ఇది కరెక్ట్ కాదు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ, ఎందుకంటే సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఇక్కడ. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా దేశాల్లో మనకి తక్కువ అనేది మనకి మన ఇండియాలకు సంబంధించి డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. అయితే రిమైనింగ్, ఇండియా ఈజ్ ప్రాజెక్ట్ టు బికమ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ. 2030 కల్లా చైనాకి దాటి మనం వెళ్తాం అనేది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ద ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ రీచ్డ్ రీప్లేస్మెంట్ లెవెల్స్ అనేది కూడా ఇందాక కొన్ని ఫ్యాక్ట్స్లో చూసాం. ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా హ్యాస్ బీన్ ఇంప్రూవింగ్ అకార్డింగ్ టు రీసెంట్ డేటా. ఇది కూడా మనం గమనించవచ్చు. ఇండియా సెక్స్ రేషియో ఆఫ్ ఇండియాస్ టోటల్ పాపులేషన్ అనేది మనకి 991 2015 నుంచి 16 లెవెల్లో మనకి 991 ఉంటే మనకి 1020గా 2019 నుంచి 21 స్థాయిలో మనం చూసాం. అంటే ఆల్మోస్ట్ మనకి పెరుగుతున్నట్టే, రైట్. సో 1020 అనేది per 1000 మైల్స్ అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నట్టే, రైట్. సో అది కొంచెం మనకి ఇక్కడ పెరుగుదల అనేది కనిపించింది, కానీ ఇటీవల గణాంకాల ద్వారా మెరుగవుతున్నది అనేది చెప్పచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పాపులేషన్ పాలసీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో జనాభా విధానాల గురించి క్రింది ప్రకటనల పరిగణలోకి తీసుకోండి. ఇండియాస్ ఫస్ట్ పాపులేషన్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1952. భారతదేశంలో మొదటి జనాభా విధానం 1952లో ప్రవేశపెట్టబడింది అని చెప్పారు, రైట్. సో ఇది అబ్సల్యూట్గా కరెక్ట్గా చెప్పుకోవచ్చు. 1952లో మనకంటే 51 సెన్సస్ స్టార్ట్ చేస్తే మనకి పాపులేషన్ పాలసీ 52లోనే స్టార్ట్ చేశారనేది క్లియర్ కట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్ పాలసీ ఈజ్ టు రెడ్యూస్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ త్రూ ఇన్సెంటివ్స్ అండ్ పెనాల్టీస్. ప్రోత్సాహకాలు మరియు జరిమానాల ద్వారా జనాభా పెరుగుదల రేటును తగ్గించడం జనాభా విధాన ప్రధాన లక్ష్యం అన్నారు, రైట్. ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్నాం. సో వాళ్ళకి బలవంతపు చర్యలు కానీ ప్రోత్సాహకాలు కానీ జరిమానాలు కానీ మనకి ఎక్కువ తీసుకోలేదు. వాలంటరీగా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం లేదా విద్యను అందించడం ద్వారా మనం ఇక్కడ పెరుగుదల రేట్ని మనం కంట్రోల్ చేసాం, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ద నేషనల్ పాపులేషన్ పాలసీ ఆఫ్ 2000 ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ ఏ స్టేబుల్ పాపులేషన్ బై 2045. 2000 సంవత్సరం జాతీయ జనాభా విధానం ఏదైతే ఉందో 2045 నాటికి స్థిరమైన జనాభాను సాధించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా స్టేట్మెంట్ అయితే చూసాం. కరెక్ట్గా మనకి 2045కి స్టేబిలైజ్డ్ పాపులేషన్ అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎటువంటి కోర్సు మెజర్స్ అంటే బలవంతపు చర్యలు కానీ లేదా మనకి జరిమానాలు కానీ ప్రోత్సాహకాలు లేదు. ఈ స్టేట్మెంట్ రాంగ్. రిమైనింగ్ స్టేట్మెంట్ కరెక్ట్. అయితే 1 and 3 సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ 2024? 2024 నాటికి భారతదేశం యొక్క ప్రస్తుత జనాభా ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ని మనం ఎవ్వరూ అనుకోలేం. కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ ఈచ్ సెగ్మెంట్ నుంచి మనం కవర్ చేయాల్సిందే, రైట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మనం వీడియో చేసే టైంకి ఆల్మోస్ట్ నవంబర్ 10 అనుకుందాం, 13, 14 అనవచ్చు. నవంబర్ 10కి సంబంధించి మనం పాపులేషన్ చూసుకుంటే మనకి 1 బిలియన్ మనకి 445,59,095 ఈ ఫిగర్ అనికి మనకి పాపులేషన్ అయితే ఉంది. అంటే ఏంటి, 1.45 బిలియన్ పాపులేషన్ అనేవాళ్ళు మన కంట్రీలో ఉన్నారు, రైట్. సో అయితే ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మేకింగ్ అప్ 17.78% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మనం టోటల్ పాపులేషన్లో 17.78% ఉన్నాం. ఇదొకటి 1.45 బిలియన్ అనే
పాపులేషన్ రేట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. దీనికి సంబంధించిన ఇతర వివరాలు అనేది మనం గమనిస్తే ద పాపులేషన్ డెన్సిటీ అనేది ఇండియాలో ప్రస్తుతం 488 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉన్నారు. పాపులేషన్ డెన్సిటీ పీడీ, రైట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీడియన్ ఏజ్ ఏదైతే ఉందో మధ్య వయస్సు సంబంధించి మనం చూసుకుంటే ఇండియాలో 28.4 ఇయర్స్ అంట, అది కూడా మీడియన్ ఏజ్, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి ఇండియాస్ పాపులేషన్ అనేది అర్బన్లో ఎంత ఉంది? అర్బన్ పాపులేషన్ మనకి 36.6% అనేది ఉంది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టే, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 2 children per women, రైట్. ఫెర్టిలిటీ రేట్ అంటే సంతానోత్పత్తి శాతం అనేది 2, ఒక ఇద్దరు చిల్డ్రన్ అంటే ఒక ఉమెన్కి సంబంధించి చూసుకుంటే 2 చిల్డ్రన్ అనేది ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ద యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫర్ ఇండియన్ మేల్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్స్ అనేది ఆల్మోస్ట్ 71 ఇయర్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవి కొన్ని గణాంకాలు, దానికి సంబంధించి ఇతర అన్నీ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికి సంబంధించి మనం ఒక ప్రత్యేకించి టేబుల్ రూపంలో మనం ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళాలి కంపల్సరీ, రైట్. సో 1.45 బిలియన్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇండియాస్ డిపెండెన్సీ రేషియో హ్యాస్ బిన్ డిక్రీజింగ్ స్టడీలీ డ్యూ టు ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ ఇండివిజువల్స్. భారతదేశం యొక్క ఆధారపడి ఉన్న రేటు పెరుగుతున్న పని వయస్సు గల వ్యక్తుల సంఖ్యతో స్థిరంగా తగ్గిపోతుంది అని ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్, ఇక్కడ గమనించాలి. సో అదేవిధంగా ద రూరల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఇన్ ద పాస్ట్ డికేడ్. గత 10 సంవత్సరాల్లో భారతదేశంలోని గ్రామీణ జనాభా వేగంగా పెరిగింది అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ 2 అనేది మనకి ఎక్కడో రాంగ్ కొడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే రూరల్ పాపులేషన్ అనేది గ్రోత్ అనేది హ్యాస్ బీన్ డిక్లైనింగ్ సిన్స్ 1991 నుంచి మనం చూసుకుంటే డిక్లైనింగ్ రేట్లో కనిపిస్తుంది, కానీ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇండియాస్ రూరల్ పాపులేషన్ ఎస్పెషల్లీ, రైట్. సో ఎందుకంటే ఇక్కడ మనం గణాంకాలు చూస్తే 2023లో మనకి రూరల్ పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి 0.03% అనేది పెరిగింది. ఎప్పటి నుంచి? 2022 నుంచి, రైట్. సో అది ఒకటి ఇక్కడ గమనించాలి. ఆల్మోస్ట్ ఈ పర్సంటేజ్ ఫామ్లో ఉంది మనకి 9 crores ఆల్మోస్ట్, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం గమనించాల్సివి సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అంటే 0.03% అనేది ఒక్క సంవత్సరంలో మనకి పెరిగింది, ఇంక్రీజ్ అనేది కనిపించింది, రైట్. సో ఇండియాస్ డిపెండెన్సీ అనేది రేషియో అనేది డిక్రీజ్ ఇన్ గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ ఇండివిజువల్స్ అనేది ఇక్కడ ప్రత్యేకించి మనం కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ స్టేట్మెంట్, రైట్. C option is correct. Next important question, which of the following statements about India's demographic profile is incorrect? భారతదేశం యొక్క జనాభా ప్రొఫైల్ గురించి క్రింది ఏది తప్పు ప్రకటన? ఇండియాస్ మీడియన్ ఏజ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ మెనీ డెవలప్డ్ కంట్రీస్. భారతదేశం యొక్క మధ్య వయస్సు అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంది అనేది ఇచ్చారు, రైట్. సో నెక్స్ట్, ఇండియా హ్యాస్ ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్ దాన్ యంగ్ పీపుల్. భారతదేశంలో వృద్ధుల సంఖ్య యువత కంటే ఎక్కువగా ఉంది. ఇదేదో ఆడ్గానే కనిపిస్తుంది మనకి. సో క్వశ్చన్ మార్క్ పెట్టండి. నెక్స్ట్, ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఏ లార్జ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డికేడ్స్. వచ్చే కొన్ని దశాబ్దాలలో భారతదేశం పెద్ద పని వయస్సు గల జనాభాను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. అంటే లార్జ్ అంటే ఎక్కువ అనొచ్చు, ఎక్కువ పని వయస్సు గల జనాభా కలిగి ఉంటుందని వచ్చే కొన్ని దశాబ్దాల్లో అంచనా అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇన్కరెక్ట్ అడిగారు, అది ఫోకస్ చేయాలి మనం, రైట్. ఇండియాస్ ఫెర్టిలిటీ రేట్ హ్యాస్ డిక్లైన్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డికేడ్స్. గత కొన్ని దశాబ్దాల్లో భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది అన్నారు, రైట్. సో ఇక్కడ ఇది కూడా ట్రూ స్టేట్మెంట్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఫెర్టిలిటీ రేట్ అనేది గ్రాడ్యువల్గా డిక్లేర్ అవుతుంది గత సంవత్సరాల నుంచి పాపులేషన్ రిలేటెడ్ కొంత అవేర్నెస్ వచ్చి, రైట్. సో ఇక్కడ మనం ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కానీ చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కూడా నెక్స్ట్ 2 డికేడ్స్కి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇండియా హ్యాజ్ ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ దాన్ యంగ్ పీపుల్. ఇందాక నుంచి మనం చెప్తున్నాం. సో ఎక్కువగా యంగ్ పీపుల్ ఉన్నారు, యూత్ ఉన్నారు అనేది. వర్కింగ్ ఏజ్ అంటే 15 to 64%, అదే 64 years డెమోగ్రఫిక్ డివిడెంట్ అని చెప్పుకుంటున్నాం, కానీ ఇది మేజర్గా రాంగ్ స్టేట్మెంట్ అనేది తెలుస్తుంది. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ లేరు, రైట్. ఇది సీనియర్ సిటిజన్ దాన్ యంగ్ పీపుల్ అనేది రాంగ్ ఆప్షన్, రైట్. సో ఇండియాస్ మీడియన్ ఏజ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ మెనీ డెవలప్డ్ కంట్రీస్. అంటే చాలా డెవలప్డ్ కంట్రీస్లో మీడియన్ ఏజ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువే మనం వాళ్ళతో కంపేర్ చేస్తే, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్
మనకి క్వశ్చన్ 17 క్వశ్చన్ ద స్టేట్మెంట్ 1 ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు డిక్రీజ్ ఆఫ్టర్ 2050. భారతదేశం యొక్క పని వయస్సు గల జనాభా 2050 తర్వాత తగ్గిపోతుందని అంచనా వేయబడింది రీసెంట్గా చూస్తే. ఇండియాస్ యూత్ పాపులేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ గ్రోయింగ్ ర్యాపిడ్లీ అంటిల్ 2040. భారతదేశం యొక్క యువ జనాభా 2040 వరకు వేగంగా పెరుగుతూనే అంచనా వేయబడింది అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనం ప్రత్యేకించి అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్ 2 అనేది మనకి కరెక్ట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాస్ యూత్ పాపులేషన్ అనేది చాలా గ్రో అవుతుంది అనేది రీసెంట్గా మనం చూసాం. 2040 వరకు మనం చూసుకుంటే ఏడోక లేదు, ఇలా పెరుగుతూనే ఉంటుంది. రైట్. సో ఇది క్లియర్ కట్ కరెక్ట్ ఆప్షన్. ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు డిక్రీజ్ ఆఫ్టర్ 2050 అనేది ఇక్కడ గమనించాలి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకించి ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది సబ్స్టాన్షియల్గా ఉంటుంది, అంటే మనకు ఆల్మోస్ట్ అలాగే స్టేబుల్గా ఉండి పెరుగుతూ ఉంటుంది కానీ డిక్రీజ్ అయితే ఉండదు. ఇది గమనించాలి. ఎందుకంటే ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది 2040 వరకు రైజ్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత కొంత స్టేబుల్ అవుతూ స్టాగ్నెంట్ అవ్వచ్చు లైట్గా, బట్ 2040 వరకు మనకి రైజ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ మెయింటైన్ ఏ లార్జ్ వర్క్ ఫోర్స్ అంటిల్ ఆల్మోస్ట్ 2050. సో నెక్స్ట్ మనకి 2050 నాటికి మనం చూసుకుంటే లార్జ్ వర్క్ ఫోర్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనేది ఇక్కడ గమనించాలి. రైట్. 2040 వరకు మనం పెరిగితే 2050 వరకు మెయింటైన్ చేస్తారు. రైట్. నెక్స్ట్ 67% అనేది పాపులేషన్ అనేది 2050 వరకు మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 67% అనేది పాపులేషన్ అనేది 2050 వరకు ఉంటుంది. సో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. 2040 వరకు వర్క్ ఏజ్ పాపులేషన్ ర్యాపిడ్గా రైజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 2050 వరకు మనం ఇక్కడ మెయింటైన్ చేస్తుంటారు. రైట్. 2050 వరకు మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా ఆల్మోస్ట్ 67% ఉంటుంది పాపులేషన్ మనకు 2050లో చూసుకుంటే. రైట్. సో ఇది గమనించాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి, సో ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. Right. Next important question, which of the following is the primary goal of the national population policy of 2000? 2000 సంవత్సరం జాతీయ జనాభా విధానంలో ప్రాథమిక లక్ష్యం ఏంటి? టు ఇంక్రీజ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్, జనాభా వృద్ధి రేటును పెంచడం. టు స్టెబిలైజ్ ద పాపులేషన్ బై 2045, 2045 నాటికి జనాభాను స్థిరపరచడం. టు ప్రమోట్ పాపులేషన్ గ్రోత్ త్రూ ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాల ద్వారా జనాభా వృద్ధిని ప్రోత్సహించడం. టు ఎంకరేజ్ హై ఫెర్టిలిటీ రేట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి కోసం అధిక సంతానోత్పత్తి రేట్లను ప్రోత్సహించడం. రైట్. సో ఇక్కడ క్లియర్ కట్గా మనం ఫోకస్ చేస్తే మనకి స్టెబిలైజ్ అనేది మనం ఇందాక నుంచి చూస్తున్నాం. స్థిరంగా మన జనాభాను 2045 నాటికి స్థిరపరచడమే మన మెయిన్ 2000 జాతీయ పాపులేషన్ ఏదైతే విధానం ఉందో జనాభా విధానం యొక్క లక్ష్యం. రైట్. ప్రథమ లక్ష్యం. ఇది మనం గమనించాలి. కరెక్ట్ స్టేట్మెంట్. అయితే రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా మనం అర్థం చేసుకుంటే టు ఇంక్రీజ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్, జనాభా వృద్ధి రేటును పెంచాలనే ప్రాథమిక లక్ష్యం అయితే మనం పెట్టుకోలేదు. సో అది గమనించాలి. అదేవిధంగా టు ప్రమోట్ పాపులేషన్ గ్రోత్ త్రూ ఇన్సెంటివ్స్, ఇది రాంగ్ అయితే మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. టు ఎంకరేజ్ హై ఫెర్టిలిటీ రేట్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి కోసం అధిక సంతానోత్పత్తి రేట్లను ప్రోత్సహించడం అనేది మనకి కొంత ప్రోత్సాహంగా కనిపించట్లేదు, ఇది పాజిటివ్గా. ఎందుకంటే హై ఫెర్టిలిటీలు పెంచినంత మాత్రం ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా మనకి కష్టం అవుతుంది, కానీ ఫెర్టిలిటీ రేట్స్ పెరిగినంత వల్ల మనకి రాదు. రైట్. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇంక్రీజింగ్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది జనాభా వృద్ధి రేటును పెంచడం అనేది మనం ఆల్రెడీ పెరుగుతూనే ఉన్నాం. రైట్. పెంచడం అనేది కాకుండా స్థిరపరచడం అనేది మనకి కరెక్ట్. అంటే డిక్రీజ్ చేయడం కాదు, స్థిరపరచడం, స్టేబుల్గా ఉంచడం అనేది ఇక్కడ అర్థం. రైట్. సో బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. భారతదేశం యొక్క జనాభా లాభం గురించి, ఇక్కడ డివిడెంట్ గురించి, డివిడెంట్ అనేది ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలి. డివిడెంట్ గురించి తప్పు ప్రకటన గుర్తించండి. ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెంట్ విల్ కంటిన్యూ టిల్ 2040. భారతదేశం యొక్క జనాభా డివిడెంట్ 2040 వరకు కంటిన్యూ అవుతుంది అనేది ఇచ్చారు. వెరీ గుడ్. సో ఇండియాస్ వర్క్ ఫోర్ ఈజ్ ప్రైమర్లీ మేడప్ ఆఫ్ ఓల్డర్ పీపుల్. భారతదేశం యొక్క కార్మిక బలం ప్రధానంగా వృద్ధులతో రూపొందించిందా? ఇది ప్రత్యేకించి కామెడీ స్టేట్మెంట్ లానే కనిపిస్తుంది. సో రాంగ్ స్టేట్మెంట్గా క్లియర్ కట్గా ఇక్కడ ఎలిమినేట్ చేసేయచ్చు. ఏ హై ప్రపోర్షన్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్, అది కరెక్ట్గానే మనం చెప్పుకోవచ్చు. పని వయస్సు గల వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు మన జనాభాలో. ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఈజ్ అట్ రిస్క్ డ్యూ టు రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్అడెక్వేట్ స్కిల్ డెవలప్మెంట్. పెరుగుతున్న నిరుద్యోగం, అనుకూలమైన నైపుణ్య అభివృద్ధి లేకపోవడం వల్లనే భారతదేశం యొక్క జనాభా డివిడెంట్ ప్రమాదంలో ఉంది అనేది కూడా కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఇప్పుడు పెరుగుతున్న నిరుద్యోగం పెరుగుతుంది ఒకవైపు, మనకు వర్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ, మనకి 15 నుంచి 64 ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ
అనుకున్న నైపుణ్యాలు లేకపోవడం, పెరుగుతున్న నిరుద్యోగం అనేది మనకి జనాభా డివిడెండ్‌కి ప్రమాదకరమైంది. రైట్? సో, ఇది కూడా కరెక్ట్ స్టేట్‌మెంటే. రైట్? సో, ఇక్కడ వర్కింగ్ ఏజ్ గ్రూప్ అనేది మనకి జనాభాలో ఎక్కువ శాతం పని వయస్సు గల వ్యక్తులు ఉన్నారు అనేది మనం చూసుకుంటే, ఇక్కడ మనం ప్రీవియస్ ఫ్యాక్ట్స్ గమనిస్తే ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ 2050 నాటికి కూడా 67% మనం పెరుగుతాం. వర్కింగ్ ఏజ్ గ్రూప్ అది కూడా ఇంపార్టెంటే. రైట్? పెరుగుతూ వస్తున్నాం. సో, అయితే ఇక్కడ ఇండియాస్ వర్క్ ఫోర్స్ మేడ్ ఆఫ్ ఓల్డర్ పీపుల్ అనేది వృద్ధులతో అనేది మనకి కార్మిక బలం కాదనేది రాంగ్ స్టేట్మెంట్. రైట్? సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియాస్ జెండర్ రేషియో హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇన్ రీసెంట్ డికేడ్స్ ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. ఇటీవల దశాబ్దాల్లో భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైంది అని ఇచ్చారు. రైట్? సో, అదేవిధంగా దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ జెండర్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఇండియా విత్ మోర్ మేల్స్ దాన్ ఫీమేల్స్ ఇన్ ద పాపులేషన్. భారతదేశంలో లింగ అసమానత గణనీయంగా ఉంది. జనాభాలో పురుషులు మహిళల కంటే ఎక్కువగా ఉన్నారు అనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్? సో, ఇక్కడ మనం గమనిస్తే ముఖ్యంగా సో, ఇండియాస్ జెండర్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. జెండర్ ఇంబ్యాలెన్స్ అనేవి స్టిల్ ఉన్నప్పటికీ మనకి జెండర్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికి సంబంధించి మేల్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫీమేల్స్ తక్కువ ఉన్నారు అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అంటే సెక్స్ సెలెక్టివ్ ప్రాక్టీస్ అని ఇంకా ఇల్లీగల్గా కొనసాగుతూ ఉన్నాయి. రైట్? సో, ఇది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. సిగ్నిఫికెంట్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు ఉంది. రైట్? సో, ఇంకా మనం చూసుకుంటే జెండర్ రేషియో అనేది ఇంప్రూవ్ అయింది రీసెంట్ డికేడ్స్లో ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో అనేది కూడా మనం చెప్పొచ్చు. రైట్? స్టేట్మెంట్ 1 and 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ కొన్ని గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ముఖ్యంగా. సో, ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేయాల్సినవి మనం వరల్డ్ బ్యాంక్ అనేది ప్రాజెక్ట్ చేసింది ఏంటంటే ఇండియా అనేది 936 ఫీమేల్స్ ఉంటారు త్వరలో మనకి పెర్ 1000 మేల్స్కి సంబంధించి 2031 నాటికి మనకి 936 ఫీమేల్స్ 1000 మేల్స్కి సంబంధించి మగవాళ్ళకి సంబంధించి ఉంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. రైట్? సో, అంటే ఇక్కడ గమనించాల్సిన ఫ్యాక్ట్స్ అనేవి ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఎవ్రీ 1000 బాయ్స్కి మనకి కంట్రీలో పెరుగుతున్న కొద్ది 2018-20 గణాంకాల ప్రకారం మనం చూసుకుంటే 907 గర్ల్స్ అనేవాళ్ళు ఉన్నారు. రైట్? సో, అయితే ఇప్పుడు మనం తర్వాత మనం ఎలా పెరుగుతుంది అనేది మనం చూసాం. సో, ఈ నేపథ్యంలో మనకి రాబోయే 2031 టైంకి 936 ఫీమేల్ ఉంటారు అనేది 1000 మందికి తెలుస్తుంది. రైట్? సో, ఇలాంటి గణాంకాలు కూడా మనం టచ్ చేస్తూ ఉండాలి. రాబోయే సంవత్సరాల గణాంకాల అంచనాలు కూడా మనం అడిగే అవకాశం ఉంది. రైట్? సో, టోటల్గా ఇండియా ఎకానమీకి సంబంధించి పార్ట్ 1 డెమోగ్రఫీ జనాభా గణనకు సంబంధించి మనం ఫోకస్డ్గా ఈ 20 క్వశ్చన్స్ అనేవి ఫోకస్ చేసాం. దీనికి రిలేటెడ్గా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇవే వస్తాయనేది చెప్పట్లేదు. రైట్? సో, అది ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.